ధర్మశాల వేదిక సౌత్ ఆఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో మన టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మన బౌలర్స్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చి సౌత్ ఆఫ్రికా టీంను కేవలం 117 పరుగులకు ఆల్అౌట్ చేశారు. అండ్ దాని మన బ్యాటింగ్ చూసుకుంటే 15.5 ఓవర్స్లోనే టార్గెట్ కొట్టారు. బట్ మన బ్యాటింగ్లో స్టిల్ లోపాలు కనిపించాయి. ఎస్పెషల్లీ మన కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ మరోసారి ఇద్దరు కూడా పెద్దగా పెర్ఫామ్ చేయలేకపోయారు. సో ఓవరాల్ అవుట్కమ్ చూసుకుంటే చాలా మంచిగా కనిపిస్తుంది. అంటే మన టీమిండియా ఘనంగానే మ్యాచ్ గెలిచినట్టు అనిపిస్తుంది. బట్ స్టిల్ మన వాళ్ళ బ్యాటింగ్ చూసిన తర్వాత అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. అభిషేక్ ఉన్నంతసేపు అల్లాడించేశారు. బట్ అతను అవుట్ అయిపోయిన తర్వాత మన ఇన్నింగ్స్ చాలా స్లో అయిపోయింది. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా మరోసారి టాస్ గెలిచింది. ఇన్ఫ్యాక్ట్ వరుసగా రెండో మ్యాచ్లో టాస్ గెలిచారు. అండ్ డ్యూ ఫ్యాక్టర్ను దృష్టిలో పెట్టుకుని ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ పిచ్ మరియు కండిషన్స్ కూడా ఫస్ట్ బౌలింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉన్నాయి. అందుకే మన వాళ్ళు ఫీల్డింగ్ తీసుకున్నారు. సో ఈ మ్యాచ్ కోసం అయితే ధర్మశాల వికెట్ను చాలా వరకు బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్లో తయారు చేశారు. అండ్ ఇదైతే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటుందేమో అనుకున్నాం. కానీ రెండో టీ20 మ్యాచ్లో మన బౌలర్స్ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత పిచ్ మార్చాలనిపించిందేమో. అందుకే కంప్లీట్లో ఒక బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఇచ్చారు. ఇక టీంలో చేంజెస్ చూసుకుంటే మన టీంలో 2 మార్పులు జరిగాయి. బుమ్రాకి ఏవో పర్సనల్ రీజన్స్ ఉన్నాయంట. ఈ మ్యాచ్కి అవైలబుల్గా లేడు, హోమ్కి వెళ్ళిపోయాడంట. దీని తర్వాత నెక్స్ట్ 2 మ్యాచెస్ కూడా అవైలబుల్గా ఉంటాడో లేదో తెలియదు. అలాగే అక్షర్ పటేల్ ఏదో ఇల్నెస్తో బాధపడుతున్నాడంట. అంటే హెల్త్ బాగోలేదన్నారు, కానీ ఏంటో చెప్పలేదు. సో మొత్తం మీద మన వాళ్ళు 2 ఫోర్స్డ్ చేంజెస్ చేశారు. అక్షర్ పటేల్ ప్లేస్లో కుల్దీప్ని తీసుకొచ్చారు. అండ్ బుమ్రా ప్లేస్లో హర్షిత్ రాణాని తీసుకొచ్చారు. వేరే సౌత్ ఆఫ్రికా చూసుకుంటే చాలా సర్ప్రైజింగ్ చేంజెస్ చేశారు. వాళ్ళైతే మిల్లర్ను పక్కన పెట్టేశారు. లాస్ట్ మ్యాచ్లో అతను మంచిగా ఆడడం చూసాం. అలాగే గత మ్యాచ్లో బాగా బౌలింగ్ చేసిన ఇండియన్ కూడా పక్కన పెట్టేశారు. సో మన టీమిండియా ఎక్స్పెరిమెంట్ చేస్తుంది అనుకుంటున్నా కానీ సౌత్ ఆఫ్రికా మనల్ని మించిపోయారు. వాళ్ళు అసలు సెట్ అయిన కాంబినేషన్ మార్చేసుకుని మ్యాచ్ని చేతులారా పోగొట్టారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ చాలా డిసప్పాయింటింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో స్టార్టింగ్లో చూసుకుంటే బాల్ అయితే బాగా స్వింగ్ అయింది, అలాగే సీమ్ కూడా అయింది. దీనివల్ల హర్షదీప్ సింగ్ మరియు హర్షిత్ రాణా మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ వేసిన ప్రతి బాల్కి వికెట్ తీసేలా కనిపించారు. సో రేజెంట్ రిస్క్ అయితే హర్షదీప్ సింగ్ వరుసగా 2 అవుట్ స్వింగర్స్ వేసి ఒక ఇన్ స్వింగర్ వేశాడు. దీంతో దొరికేశాడు. అండ్ దాని డీకాక్ చూసుకుంటే హర్షిత్ రాణా ఒక ఇన్కమింగ్ బాల్ వేశాడు. మిగిలిన బాల్ పిచ్చిన తర్వాత బాగా లోపలికి కట్ అయింది. అలాగే తర్వాత తను వేసిన నెక్స్ట్ ఓవర్లో డెవాల్ బ్రేవిస్ వికెట్ కూడా తీయడం చూసాం. అండ్ ఇక్కడ క్లియర్లీ బ్రేవిస్ ఒక అవుట్ స్వింగర్ ఆడాడు, అది కూడా ఎలాంటి ఫుట్ వర్క్ లేకుండా. అయితే బాల్ అతను అనుకున్నంత మూవ్ అవ్వలేదు. అట్ ది సేమ్ టైం ఫుట్ వర్క్ లేకపోవడం వల్ల ఇన్సైడ్ వేసి తగిలి వికెట్ మీదకి వెళ్ళిపోయింది. సో ఇలా సౌత్ ఆఫ్రికా టీం అయితే చాలా క్విక్గా 3 వికెట్లు కోల్పోయారు. కేవలం 7 పరుగులకే వాళ్ళు 3 వికెట్లు పడిపోయాయి. అయితే తర్వాత స్టబ్స్ మరియు మార్కర్ ఒక పార్ట్నర్షిప్ యాడ్ చేసే ప్రయత్నం చేశారు. బట్ అగైన్ స్టబ్స్ అయితే స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ సౌత్ ఆఫ్రికా టీం ఒక మిస్టేక్ చేసింది. వాళ్ళు బ్రేవిస్ని అనవసరంగా ముందు పంపారు. స్టబ్స్ని ముందు పంపుంటే మేము బ్రేవిస్ వికెట్ సేవ్ అయ్యేది. ఎస్పెషల్లీ మిడిల్ ఓవర్స్లో వచ్చి స్పిన్నర్స్ని కౌంటర్ చేసి ఉండేవాడు. అలాగే డోనోవర్ ఫెరీరా కంటే ముందు కార్బిన్ బాష్ని పంపారు. ఇది కూడా వాళ్ళకి మిస్ఫైర్ అయింది. సో సౌత్ ఆఫ్రికా టీం తమ బ్యాటింగ్ ఆర్డర్లు కూడా విచిత్రమైన ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అండ్ ఇవేవి కూడా వర్కౌట్ అవ్వలేదు. పర్టికులర్గా క్రీజ్లో సెట్ అవుతున్నాడు అనుకుంటున్న స్టెప్స్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. ఒక సింపుల్ షాట్ ఆడదాం అనుకున్నాడు. బట్ బాల్ లైట్గా మూవ్ అయింది, ఎడ్జ్ తగిలింది. అండ్ హార్దిక్ పాండ్యా చూసుకుంటే 100 వికెట్ వచ్చింది. సో హార్దిక్ అయితే మన టీమిండియా తరపున టీ20 ఫార్మాట్లో 100 వికెట్లు తీసిన 3వ బౌలర్గా రికార్డును క్రియేట్ చేశాడు. అయితే యాజ్ ఆల్రౌండర్గా చూసుకుంటే మాత్రం అతనికి 1000+ రన్స్ కూడా ఉన్నాయి. దీంతో బ్యాటింగ్లో 1000 కంటే ఎక్కువ రన్స్, అలాగే బౌలింగ్లో 100 కంటే ఎక్కువ వికెట్లు తీసిన మొట్టమొదటి ఇండియన్గా చరిత్రకు ఎక్కాడు. ఇక తర్వాత చూసుకుంటే శివం దుబే బౌలింగ్కి వచ్చాడు. అండ్ అతను వేసిన ఫస్ట్ బాల్కి వికెట్ పడింది. అది కూడా బాల్ లోపలికి కట్ అవడం చూసాం. సో ఈ మ్యాచ్కి పిచ్ మరి కండిషన్స్ ఎలా ఉన్నాయంటే ఏ పేస్ బౌలర్ బౌలింగ్ చేసినా వికెట్ పడిపోద్ది అనే రేంజ్లో ఉన్నాయి. దీనివల్ల మన పేస్ బౌలర్స్ పెద్దగా ఎక్స్ట్రా ఏమీ ట్రై చేయలేదు. జస్ట్ మంచి లైన్ అండ్ లెంత్ వేశారు అంతే. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే మన టీమిండియా బౌలర్స్ ఏమీ ఎక్స్ట్రాస్ ఇవ్వలేదు. వైడ్ కానీ నో బాల్ కానీ వేయలేదు. కానీ లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ పిచ్ కారణంగా ఎక్కువ ప్రెజర్లో కనిపించి వైట్స్ ఎక్కువ వేయడం చూసాం. బట్ సౌత్ ఆఫ్రికా టీంకి ఏదైనా పాజిటివ్ పీరియడ్ ఉందంటే అది మార్కర్ మరియు ఫెరీరా మధ్య ఒక చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది. ఆ టైంలో వాళ్ళైతే 130-140 వరకు కొడతారేమో అనిపించింది. ఎస్పెషల్లీ ఫెరీరా కౌంటర్ అటాకింగ్ బ్యాటింగ్ చేశాడు. వేరేజ్ మార్కరం చూసుకుంటే పిచ్కి తగ్గట్టు చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. స్టార్టింగ్లో బాల్ మూవ్ అవుతుంది, అలాగే సీమ్ కూడా అవుతుంది. దీంతో రన్స్ రావడం కష్టం కదని చెప్పి స్లోగా ఆడాడు. రిస్క్ తీసుకోకుండా లూజ్ బాల్స్ని మాత్రమే ఫోర్స్ కొట్టాడు. అండ్ ఆయన క్రీజ్లో సెట్ అయిన తర్వాత చివరిలో యాక్సలరేట్ చేయడానికి ట్రై చేశాడు. యాక్చువల్గా ఈ పిచ్కి ఇలాంటి బ్యాటింగ్ సూట్ అవుద్ది. బాల్ కొత్తగా ఉన్నప్పుడు రన్స్ కొట్టడం కష్టం. బట్ ఎప్పుడైతే బాల్ కాస్త ఓల్డ్ అయ్యి అలాగే వెట్టగా అవుతుందో ఆ తర్వాత రన్స్ అయితే ఈజీగా వచ్చాయి. అట్ ది సేమ్ టైం చివరిలో హర్షిత్ రాణా ఒక పూర్ ఓవర్ వేయడం చూసాం. ఇన్ఫాక్ట్ ఆ ఓవర్ కారణంగానే సౌత్ ఆఫ్రికా టీమ్ స్కోర్ 100 దాటింది. బట్ ఒక ఎండ్లో మార్కర్ మంచిగా 50 కొట్టినప్పటికీ ఆ రన్లో చూసుకుంటే అతనికి సరైన సపోర్ట్ ఇవ్వలేదు ఎవరు కూడా. ఎస్పెషల్లీ ఇలాంటి పేస్ ఫ్రెండ్లీ వికెట్ మీద మన స్పిన్నర్స్ నాటేందుకు కూడా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అయ్యారు. డోనోవర్ ఫెరీరా మరియు మార్క్ హెన్సన్ ఇద్దరు కూడా వరుణ్ చక్రవర్తి బౌలింగ్లోనే అవుట్ అయిపోయారు. అండ్ దాని టేల్ అండర్సన్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. సో మొత్తం మీద మరోసారి మన టీమిండియా దగ్గర నుంచి అయితే మంచి ఆల్రౌండ్ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ వచ్చింది. బౌలింగ్ వేసిన ప్రతి బౌలర్ కూడా వికెట్లు పడ్డాయి. అంటే మనం ఫస్ట్ టీ20 మ్యాచ్లో ఏదైతే చూసామో ఆల్మోస్ట్ అదే రిప్లికేట్ అయింది. బట్ పిక్ ఆఫ్ ది బౌలర్స్ మాత్రం హర్షదీప్ సింగ్. లాస్ట్ మ్యాచ్లో చాలా ఘోరంగా బౌలింగ్ చేశాడు. 54 పరుగులు ఇచ్చాడు. మెయిన్లో ఒక ఓవర్లో 7 వైట్ బాల్స్ వేయడం చూసాం. కానీ మ్యాచ్లో మాత్రం అతని కంబ్యాక్ దద్దరిల్లిపోయింది. 4 ఓవర్స్లో కేవలం 13 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అది కూడా మన మిగతా పేసర్స్తో కంపేర్ చేసుకుంటే హర్షదీప్ సింగ్లో స్పెషల్ స్కిల్ కనిపించింది.
అతను పవర్ ప్లేలో మంచిగా బౌలింగ్ చేశాడు అండ్ చివరిలో డెత్ ఓవర్స్లో కూడా ఒక ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ వికెట్ తీశాడు. అది కూడా ఎవరిది? సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ వికెట్ తీశాడు. అదర్వైజ్ మార్క్రమ్ చివరి వరకు ఉంటే వాళ్ళ స్కోర్ ఇంకో 20 రన్స్ పెరిగేది. హర్షదీప్ సింగ్ ఎక్కడ కూడా తన బౌలింగ్లో క్యారీడ్ అయిపోలేదు. చాలా మంచి లైన్ అండ్ లెంత్ను మెయింటైన్ చేస్తూ వేశాడు. వేరే జర్సీత్ రాణా చూసుకుంటే తనకు వచ్చిన ఛాన్స్ని బాగా యూజ్ చేసుకున్నాడు. మీలో ఫస్ట్ ఓవర్స్ ఎక్సలెంట్గా వేశాడు, 2 వికెట్లు కూడా పడ్డాయి. బట్ నెక్స్ట్ ఓవర్స్ మాత్రం చాలా ఎక్కువ రన్స్ ఇచ్చాడు. తను వేసిన 3rd ఓవర్లో 11 రన్స్ ఇస్తే 4th ఓవర్లో ఏకంగా 19 రన్స్ ఇచ్చాడు. అంటే 2 ఓవర్స్లోనే 30 రన్స్ ఇచ్చేశాడు. హర్షదీప్ రాణా బౌలింగ్తో వచ్చిన సమస్య ఇదే, క్యారీడ్ అయిపోతాడు. ఫస్ట్ 2 వికెట్లు వచ్చిన తర్వాత ఇంకా వికెట్ల కోసం వెళ్ళిపోయాడు. అది కూడా డెత్ ఓవర్స్లో చూసుకుంటే వికెట్ తీసుకోవాలనే నెపంతో చాలా ఎక్కువ ట్రై చేశాడు. అయితే మార్క్రమ్ దీన్ని క్యాష్ చేసుకుని బాగా కొట్టడం చూసాం. హర్షదీప్ రాణా అయితే దీని మీద వర్కౌట్ చేయాలి. అతను రన్స్ కంటైన్ చేసే విధంగా బౌలింగ్ చేయాలి కానీ పనిగట్టుకుని వికెట్స్కి వెళ్ళకూడదు. ఒకవేళ వికెట్స్కి వెళ్ళినా ఆన్ పాయింట్ బౌలింగ్ చేయగలగాలి. అలాంటి స్కిల్ని నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ వర్కౌట్ అవుతాయి. అదర్వైజ్ తన బౌలింగ్ ఎలానే ఉంటుంది. పిచ్ మంచిగా అనుకూలించినప్పుడు ఎక్సలెంట్గా బౌలింగ్ పడుతుంది. బట్ ఆ పిచ్లో పస్ తగ్గినప్పుడు అతని బౌలింగ్లో కూడా పస్ తగ్గిపోతుంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం హర్షదీప్ రాణా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. టీంలో తీసుకున్నందుకు న్యాయం చేశాడు. ఇక మిగతా బౌలర్స్లో ముందు చెప్పినట్టు హార్దిక్ పాండ్యా ఒక వికెట్ పడింది. అలాగే దూబే కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ శివం దూబేకి ఇంకా 2-3 వికెట్స్ పడి ఉండేవి. బట్ మన వాళ్ళు క్యాచ్లు డ్రాప్ చేశారు. ఒకటేమో హర్షదీప్ సింగ్ డ్రాప్ చేస్తే మరొక క్యాచ్ హర్షదీప్ రాణా డ్రాప్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో హర్షదీప్ రాణా ఫీల్డింగ్ కూడా 2 విధాలుగా కనిపించింది. స్టార్టింగ్లో బ్రిలియంట్ ఫీల్డింగ్ చేశాడు, కానీ చివరికి వచ్చేసరికి ఫీల్డింగ్ కూడా పాడైపోయింది. సో మొత్తం మన టీమిండియా ఫీల్డర్స్ అయితే ఈ మ్యాచ్లో క్యాచ్లు డ్రాప్ చేశారు. బట్ వాటిని కూడా సౌత్ ఆఫ్రికా టీం సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోయింది. ఇక మన స్పిన్నర్స్ విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి మరోసారి మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. అసలు తన పిచ్తో సంబంధం లేకుండా ప్రతి మ్యాచ్లో కూడా అదరగొడేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ మనకి బ్యాటింగ్లో అభిషేక్ అలానే బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి చాలా తయారయ్యాడు. ఈ మ్యాచ్లో 4 ఓవర్స్లో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. మరి ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ మైండ్స్లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేశాడు. అంటే వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో మనం షాట్లు ఆడుతూ అవుట్ అయిపోతాము అనే భయంతో వాళ్ళు అసలు షాట్లు ఆడట్లేదు. కంప్లీట్లీ వరుణ్ చక్రవర్తిని సీ ఆఫ్ చేద్దామన్నట్టు బ్యాటింగ్ చేస్తున్నారు. కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు వాళ్ళకి ఈ మ్యాచ్లో. ఇక కుల్దీప్ యాదవ్ విషయానికి వస్తే ఎక్కువగా బౌలింగ్ చేసే ఛాన్స్ రాలేదు. అంటే 2 ఓవర్లు మాత్రం బౌలింగ్ చేశాడు. బట్ ఈ 2 ఓవర్స్లో కూడా అతనికి 2 వికెట్లు పడ్డాయి. సో మొత్తం మీద మన టీం దగ్గర నుంచి అయితే మంచి బౌలింగ్ ఎఫర్ట్ చూసాం. అందరు బౌలర్స్ కూడా చాలా వరకు మంచిగానే బౌలింగ్ చేశారు. ఇక మన వాళ్ళ చేసింగ్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ బ్యాంగ్ ఆన్ ఫస్ట్ బాల్కి 6 కొట్టాడు. అండ్ దాని తర్వాత చూసుకున్న అతని ఫ్లో ఎక్కడ తగ్గలేదు. కేవలం 18 బంతులను 35 పరుగులు చేశాడు. అండ్ ఇందులో చూసుకుంటే 3 4లు మరియు 3 6లు ఉన్నాయి. సో ఫస్ట్ మ్యాచ్లో చూసుకుంటే అభిషేక్ కాస్త స్ట్రగుల్ అయ్యాడు. అంటే సౌత్ ఆఫ్రికా బౌలర్స్ ఆ బ్యాక్ ఆఫ్ లెంత్ బాల్స్తో ఇబ్బంది పెట్టారు. కానీ మ్యాచ్లు చూసుకుంటే మాత్రం అభిషేక్ శర్మని స్ట్రగుల్ చేయలేకపోయారు. ఎస్పెషల్లీ సౌత్ ఆఫ్రికా బౌలర్స్ ఆ కొత్త బాల్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు. వాళ్ళు ఎక్కువగా ఫుల్లర్ లెంత్ బాల్స్ వేశారు. అండ్ వీటిని అభిషేక్ శర్మ బాగా క్యాపిటలైజ్ చేసి ఆఫ్ సైడ్గా ఎట్టుకోవడం చూసాం. సో అభిషేక్ బ్యాటింగ్ అయితే టాప్ క్లాస్లో కనిపించింది. మనకి పవర్ ప్లేలోనే ఆల్మోస్ట్ గేమ్ని గెలిపించేశాడు. అతని బ్యాటింగ్ తప్పిక మన టీమిండియా పవర్ ప్లేలోనే 60 పరుగులు కొట్టారు. విచ్ మీన్స్ టార్గెట్లో సగం కంటే ఎక్కువ రన్స్ ఫస్ట్ 6 ఓవర్స్లోనే వచ్చేసాయి. సో దీంతో ఆటోమేటికల్లీ నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ మీద పెద్దగా ప్రెజర్ ఉండదు. ఈజీగా సింగిల్స్ తీసుకుంటే మ్యాచ్ని గెలిపించేయచ్చు. అండ్ తిలక్ వర్మ ఇదే చేశాడు. వేరే శుభ్మన్ గిల్ చూసుకుంటే 28 బాల్స్లో 28 రన్స్ కొట్టాడు. బట్ ఇన్నింగ్స్లో కూడా 2 రకాల బ్యాటింగ్ చూసాం. అంటే అభిషేక్ శర్మ కూడా మంచిగానే బౌండరీస్ కొట్టాడు. బట్ తర్వాత చూసుకుంటే గిల్ బ్యాటింగ్ కంప్లీట్లీ బాక్డౌన్ అయిపోయింది. అసలు నేను టెస్ట్ ఫార్మాట్ ఆడుతున్నట్టు బ్యాటింగ్ చేశాడు. సో శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ అయితే మరోసారి చాలా రెస్టీగా కనిపించింది. తను ఫేస్ చేసిన ఫస్ట్ బాల్కి ఎల్బీడబ్ల్యూకి అవుట్ అయిపోయాడు. బట్ రివ్యూలో ఇన్సైడర్స్ కారణంగా అతనైతే బతికిపోయాడు. అయితే తిలక్ వర్మ బ్యాటింగ్ కూడా కొంతవరకు సర్ప్రైజింగ్ అనిపించింది. ప్రెజర్ లేదు, రన్నే బాల్ కొట్టినా సరిపోద్ది. బట్ అతను రన్నే బాల్ కొట్టలేదు. 34 బంతులు 25 పరుగులు మాత్రమే కొట్టాడు. విచ్ మీన్స్ లాస్ట్ మ్యాచ్లో అతను ఇన్నింగ్స్కి ఇది కంప్లీట్లీ రివర్స్లో కనిపించింది. సో తిలక్ అయితే కాస్త ప్రొయాక్టివ్ బ్యాటింగ్ చేసి ఉంటే సరిపోయేది. మరీ రేంజ్లో బాక్డౌన్ ఆడితే అదనంలో బ్యాట్స్మెన్ కూడా ప్రెజర్ పెరుగుద్ది. సో శుభ్మన్ గిల్ మరియు తిలక్ వర్మ మధ్య వచ్చిన పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో చాలా స్లోగా వచ్చింది. 38 బంతులు 32 పరుగులు మాత్రమే యాడ్ చేశారు. అండ్ ఎగ్జాక్ట్లీ టైంలో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా బౌలింగ్ కూడా ఇంప్రూవ్ అయింది. ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరు స్లో బ్యాటింగ్ కారణంగా వాళ్ళు రిధంలోకి వచ్చినట్టు అయింది. ఇక తర్వాత సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చూసుకున్న పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. ఒక 2 4లు కొట్టాడు, బట్ వెంటనే అవుట్ అయిపోయాడు. అయితే తను పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. అంటే సూర్యకుమార్ యాదవ్ నెట్స్లో చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడంట, 6లు 4లు కొడుతున్నాడంట. కానీ మ్యాచ్లోకి వచ్చేసరికి మాత్రం అది రిప్లికేట్ చేయలేకపోతున్నాడు. ఇన్ఫాక్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను అవుట్ ఆఫ్ ఫామ్ కాదు, అవుట్ ఆఫ్ రన్స్ అని చెప్పాడు. సో అయితే నాకు కాస్త ఓవర్ కాన్ఫిడెంట్ స్టేట్మెంట్లో అనిపించింది. మేకపోతే గంభీర్ మీద అంటారు, అలా అనిపించింది. నిజంగా సూర్య అవుట్ ఆఫ్ ఫామ్ కాదు, అవుట్ ఆఫ్ రన్స్ మాత్రం అనుకుంటే ఒక 2-3 మ్యాచ్లు అనుకోవచ్చు. బట్ అతను గత 21 మ్యాచ్లుగా చూసుకుంటే పెద్దగా రన్స్ ఏమీ కొట్టలేదు. అలాగే శుభ్మన్ గిల్ ఫామ్ చూసుకున్న మరోసారి సేమ్ అలానే కంటిన్యూ అయింది. ఈ మ్యాచ్లో 28 రన్స్ కొట్టాడు కానీ ఎక్కడ కూడా ఫ్లూయెంట్గా కనిపించలేదు. సో మన టీమిండియాకు బ్యాటింగ్లో కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ పూర్ ఫామ్ ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ అయింది. కానీ గుడ్ థింగ్ ఏంటంటే బ్యాటింగ్ ఆర్డర్ చాలా బాగా సెట్ చేశారు. అభిషేక్ అవుట్ అయిన తర్వాత తిలక్ను 1 డౌన్లో బ్యాటింగ్ పంపారు. అండ్ నేను సూర్యకుమార్ యాజ్ నెంబర్ 4లో వచ్చాడు. అండ్ 5లో చూసుకుంటే దూబే వచ్చాడు. సో ఎగ్జాక్ట్లీ మన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ అలానే ఉండాలి. ఎందుకంటే మనకి హార్దిక్, జితేష్ అలాగే అక్షర్ ముగ్గురు కూడా ఫినిషర్ కైండ్ ఆఫ్ బ్యాట్స్మెన్. దీంతో వాళ్ళ ముగ్గురు చివర్లో ఆడాలి. వేరే దూబే చూసుకుంటే మిడిల్ ఓవర్స్లో మంచిగా ఆడతాడు కాబట్టి నెంబర్ 5లో వస్తే బాగా సెట్ అవుతాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో గేమ్ని మంచిగా ఫినిష్ చేయడం చూసాం. ఒక 6 and 4 కొట్టి మ్యాచ్ని గెలిపించాడు. సో ఈ మ్యాచ్లో మన టీమిండియా బ్యాటింగ్ అటు ఇటు కనిపించినప్పటికీ బ్యాటింగ్ ఆర్డర్ మాత్రం చాలా మంచిగా కనిపించింది.
నాకైతే పర్సనల్గా మన వాళ్ళు ఈ బ్యాటింగ్ ఆర్డర్ని ఫాలో అయితేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎనీవే అవుట్లైన్ చూసుకుంటే ఈ మ్యాచ్లో మన టీమిండియా సౌత్ ఆఫ్రికా టీంని బాగా డామినేట్ చేశారు అండ్ భారీ విజయం కొట్టారు. మెయిల్ విక్టరీ ద్వారా సిరీస్లో 2-1 లీడ్లోకి వెళ్ళారు. సో అయితే మన టీమిండియాకి చాలా అడ్వాంటేజ్ కాబోతుంది. మన వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్లో ఒకటి గెలిచినా సరే ఈజీగా సిరీస్ని సీల్ చేసుకోవచ్చు. చూడాలి మరి మన టీమిండియా 4th T20 మ్యాచ్లో కూడా ఇదే ఫామ్ను కొనసాగిస్తారా లేకపోతే మళ్ళీ ఉల్టా పడిపోతారా అనేది.